హలో గైస్. ఇప్పుడే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 9 చూసి రావటం జరుగుతుంది. మీకు ఒక వర్డ్ చెప్తాను, గజిబిజి గందరగోళం. దీనికి మీకు ఏమైనా అర్థం తెలియకపోతే, ఎవరికైనా డైరెక్ట్గా చూడాలనిపిస్తే ఒకసారి ఈరోజు ఎపిసోడ్ వెళ్ళి చూడండి, మీకు అర్థమైపోయింది దాని మీనింగ్ ఏంటో. సో అలా ఉందండి ఈరోజు ఎపిసోడ్. ఈవెన్ ఆడియన్స్కి ఏం జరుగుతుందో అర్థం కావట్లే, జడ్జెస్ కూడా అర్థం కావట్లేదు, నేను వెళ్ళిపోయారు లాస్ట్లో. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇవాళ చాలా అంటే చాలా నంబరింగ్ టాస్క్ జరిగింది. అది మీకు ఇంకా అర్థం అవ్వకపోవచ్చు. సో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనున్నాను, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవాళ అంతకుమించి ఏం పెద్దగా జరగలేదు. నాకు నచ్చిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అండ్ నచ్చిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి, మరి ఎక్కువ లేవు, కొన్నే ఉన్నాయి. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దానికన్నా ముందు ఇన్డెప్త్కి వెళ్ళే ముందు నా ఛానల్ని నాకు తెలిసి ఫస్ట్ టైం చూస్తూ ఉంటుంటారు, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్స్ చేశారా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇన్డెప్త్లోకి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి సేమ్ అదే ప్యాటర్న్. 2 టాస్క్ జరుగుతున్నాయి. ఒక టాస్క్ వచ్చేసరికి లీడర్స్ని ఎంచుకోవడం, అండ్ ఇంకో టాస్క్ మెయిన్ టాస్క్. ఆ లీడర్స్ని ఎంచుకున్న తర్వాత టీమ్ సెలక్షన్ జరుగుతాయి. రెడ్, బ్లూ అండ్ ఎల్లో జరుగుతుంది, లేకపోతే ఓన్లీ 2 టీమ్స్ ఉండబోతున్నాయి. ఇలా ఇది సేమ్ ప్యాటర్న్ జరుగుతుంది అన్ని ఎపిసోడ్స్ అన్ని. సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ నాగగారికి ఒక పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు, వచ్చి గిఫ్ట్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వటం. సో మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ 12 బాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ నాగగారు ఎలా అంటే ముందు గొయ్య వెనక గొయ్య అన్నట్టు ఉంటుంది కదా సిచ్యువేషన్, కొన్ని సామెత ఉంది కదా, అట్లా ఉందన్నమాట ఆయన సిచ్యువేషన్. సో ముందేమో 12 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. వాళ్ళలో కూడా ఎవరికి లీడర్ అయిపోతే వాళ్ళతో అందరితో తిడతారు, అందరు తిడతారు. సో ఇంకా మిగిలిన వాళ్ళు 3 ఉన్నారు. ఆ 3కి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు తిడతారు. సో ఏదైనా ఆయనకి చావే అనమాట, ఏదైనా ఆయనకి తిట్లే ఖచ్చితంగా. సో బాగా కష్టపడ్డాడు, కానీ నాకు బాగా నచ్చింది ఆయన ఇచ్చిన విధానం కానీ, ఆయన చెప్పిన రీజన్స్ ఏం చెప్పలేదు కానీ, బట్ ఆయన ఇచ్చిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక ఆర్డర్ ప్రకారం అయితే క్లియర్గా ఇచ్చాడు. బట్ నాకు ఎందుకు ఆ ముగ్గురికి ఎందుకు ఇవ్వలేదని కొంచెం క్లియర్ రీజన్స్ చెప్పుంటే నాకు బాగా నచ్చేది. షాకిబ్ బ్లేక్స్ అడిగినట్టు, నాకు నచ్చలేదు అందుకే ఇవ్వలేదు, నువ్వు సరిగ్గా లేదు అందుకే ఇవ్వలేదు, ఇలాంటి మంచి రీజన్స్ చెప్తే బాగుండేది. క్లియర్ రీజన్స్ మాకు అర్థం కాలేదు, వాళ్ళ ముగ్గురికి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి. ఓన్లీ మనీష్ గారిది ఏదో చెప్పాడు, లైక్ లాస్ట్ టైంలో కూడా సరిగ్గా కాలేదు కదా, ఇక్కడ కూడా సరిగ్గా ఆడకపోతే మళ్ళీ ఎందుకు ఆయనకి అని కొంచెం రెస్ట్ ఇచ్చారని చెప్పేసి. బట్ అది సిల్లీ, నాకు చాలా సిల్లీ అనిపించింది రీజన్ వచ్చేసరికి. సో ఈ 12 మందికి ఎట్లా ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చాడు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ నెంబర్ బాక్స్ వచ్చేసరికి హరీష్ గారికి ఇచ్చారు. హరీష్ గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీరు ఉంచుకుంటారా ఇచ్చేస్తారా అంటే నేను ఉంచుకోను అని చెప్పారు. కానీ శ్వేత గారు వచ్చి హరీష్ గారి బాక్స్ తీసుకుంది. సో శ్వేత గారికి 8వ నెంబర్ బాక్స్ వచ్చింది. సో ఇప్పుడు హరీష్ గారి దగ్గర 8వ నెంబర్ బాక్స్ ఉంటుంది. ఓపెన్ చేసింది కానీ సాడ్ ఎమోజీ. సో హరీష్ గారికి ఉన్న 1వ నెంబర్ బాక్స్ అంటే శ్వేత దగ్గరికి వెళ్ళింది, శ్వేత గారి దగ్గర కూడా సాడ్ ఎమోజీ. సో ఇద్దరి దగ్గర ఇద్దరు ఓడిపోయినట్టే. ఒరిజినల్గా హరీష్ గారికి 1వ నెంబర్ వచ్చింది, ఆయన ఓడిపోయినాడు. శ్వేత నెంబర్కి 8th నెంబర్ వచ్చింది, ఆమె కూడా ఓడిపోయింది. సో ఇద్దరు లాస్ట్, సో ఇద్దరు అయిపోయారు. నెక్స్ట్ శ్రీజ దగ్గరికి వెళ్దాం. శ్రీజ కొంచెం ఇంట్రెస్టింగ్ జరిగింది. శ్రీజ గారికి ఫస్ట్ 2 నెంబర్ బాక్స్ ఇచ్చారు, కానీ అది నేను ఉంచుకుంటా అని చెప్పినప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ జడ్జెస్ కానీ శ్రీమ్కి కానీ వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ రీజన్ ఏంటంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, గేమ్ ఇంట్రెస్టింగ్గా మారడానికి, లైక్ మీరు అలా మార్చుకుంటూ అటు ఇటు తిరిగితేనే గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అర్థమైంది. అది అర్థం చేసుకున్న శ్రీజ డైరెక్ట్గా వెళ్ళి నాగా గారి బాక్స్ తీసుకుంది. అక్కడ బాగా అంటే బాగా అనిపించింది. నాగా గారి దగ్గర ఉన్న బాక్స్ వచ్చేసరికి 10 నెంబర్ బాక్స్. క్లియర్గా ఎందుకు తీసుకుందంటే నాగా గారు లీడర్ తీసుకుంటారని ఆమెకి తెలుసు శ్రీజాకి, అందుకే నేను క్లియర్గా తీసుకుంది. సో నాకు బాగా అనిపించింది ఆమె ఆలోచన విధానం. బట్ అక్కడ ఒక చిన్న దాని ఏమంటారు, ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ కూడా ముందు మాట్లాడేసుకుని తర్వాత వాళ్ళ నంబరింగ్ ఏం కాదు. ఇక్కడ నాగగారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే. లైక్ 1 to 12 నెంబర్స్ నుంచుని ఉంటారు. ఆ 12th నెంబర్ దాకా స్వాపింగ్ చేసినప్పుడు ఎవరు తీసుకోవడానికి లేదు, 12th నెంబర్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది అని చెప్పేసి నాగగారికి చెప్పాల్సింది. బట్ చెప్పకపోవడానికి కారణం ఏంటి అంటే 12th నెంబర్కి అలా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు తెలిసినప్పుడు నాగగారు వెళ్ళి నుంచుంటారేమో అని చెప్పేసి. ఆయన ఇంకా నుంచున్నారంటే ఇంక ఈజీగా ఆయన లీడర్ వస్తారు క్లియర్గా, అంతే కదా. ఇప్పుడు 11 పొజిషన్స్ దాకా నువ్వు బాక్స్ ఎట్టైనా మారిని, ఆ లీడర్ అనే పొజిషన్ ఎట్టైనా మారిని, ఆ 12th అనే బాక్స్ ఈజీగా అర్థమైపోయింది. నాగగారు ఒక లీడర్ బాక్స్ తీసుకుని ఉంటారు, అది ఎటు వెళ్తే నేను అటు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆమెకి క్లియర్గా అర్థమై ఉండిద్ది 12th పొజిషన్కి. అందుకని ప్రియా గారికి ఈజీగా వచ్చేసిందేమో అనిపించింది నాకు విన్నింగ్ పొజిషన్ అనేది. సో నాకు అక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఉంది అని క్లియర్గా అర్థమైపోతుంది 12th పొజిషన్కి మాత్రం. అది మాత్రం ఇంకేం చేయలేము. అది నాగగారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాగగారు వెళ్ళి 12th పొజిషన్ ఉంచుంటారు. మాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించదు. ఒక లీడర్ కన్ఫర్మ్ అయిపోయి ఇంకా 2 లీడర్ కోసం ఎవరు ఉంటారని తనుకున్నట్టు ఉంటుంది.
సో దానికోసం నాగా గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదేమో అనిపించింది. సో శ్రీజ గారికి సెకండ్ నెంబర్ బాక్స్ ఉంటే సెకండ్ నెంబర్ వెళ్ళి నాగా గారి దగ్గర ఉన్న 10th నెంబర్ బాక్స్ని తీసుకుంది శ్రీజ. కానీ తర్వాత దాలియా గారు 11th నెంబర్ బాక్స్లో ఉన్న దాలియా గారు నాకు శ్రీజ దగ్గర ఉన్నదే కావాలి, అంటే నాగా గారికి దగ్గర లీడర్ ఉండేది అని తెలుసు కాబట్టి నాకు శ్రీజ దగ్గర ఉన్నదే కావాలని చెప్పి శ్రీజ గారి దగ్గర ఉన్న ఆ 10th నెంబర్ బాక్స్ తీసుకుంది. ఈ 11th నెంబర్ బాక్స్ శ్రీజ దగ్గరికి వెళ్ళింది. సో శ్రీజ దగ్గరకు ఉంది ఇప్పుడు ప్రెసెంట్ 11th నెంబర్ బాక్స్ ఫెయిల్, లేదు ఏమీ లేదు. డాలియా గారి దగ్గరికి వెళ్ళింది నాగా గారి దగ్గర ఉన్న 10th నెంబర్ బాక్స్. సో అక్కడ లీడర్ వచ్చింది. సో డాలియా గారు ఒక లీడర్ అయ్యారు. నాగా గారి దగ్గర ఉంది 12th. సో నాగా గారి దగ్గర తర్వాత వద్దాం. ఈ ఎక్స్చేంజ్ అయిపోయింది. డాలియా గారిది క్లియర్ అయిపోయింది, శ్రీజ గారిది క్లియర్ అయిపోయింది. ఇంకా 8 మంది ఉన్నారు. 8 మందిలో ప్రసన్న గారిది ఎవ్వరూ తీసుకోలేదు. ఆయనకి లీడర్ ఇచ్చారని చెప్పేసి అందరూ ఫిక్స్ అయినప్పుడు ఎందుకు తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. సో ప్రసన్న గారి దగ్గరికి 3 నెంబర్ ఇచ్చారు. 3 నెంబర్ ఆయన దగ్గరే ఉంది లాస్ట్ దాకా. ఎవరు ఆయన గెలకలేదు, ఎవరు ఆయన దగ్గర తీసుకోలేదు. సో ఆయన లీడర్ అయ్యారు స్ట్రైట్ అవే. సో ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్లో కల్కి గారు అనుష గారి దగ్గర ఒక లీడర్ పొజిషన్ ఉండిద్దేమో అని ఒక ఉద్దేశంతో కల్కి గారి దగ్గర 4 నెంబర్ ఉంది, అనుష గారి దగ్గర 7 నెంబర్ ఉంది. అయితే ఏమైందంటే కల్కి గారు వెళ్ళి అనుష గారి దగ్గర తీసుకోవడం, అనుష గారు వెళ్ళి మళ్ళీ కల్కి గారి దగ్గర తీసుకోవడం, ఇద్దరి దగ్గర మళ్ళీ సేమ్ వాళ్ళ బాక్స్లో వాళ్ళకి వచ్చినాయి. అండ్ ఇద్దరూ పోయారు, ఇద్దరూ లాస్ట్. ఇద్దరి దగ్గర సాడ్ ఎమోజీస్ వచ్చినాయి. సో 4 and 7 అనుష గారు అండ్ కల్కి గారు ఇద్దరిది లాస్ట్ అయిపోయారు. సో ఇంకా మిగిలి ఉంది 5 పొజిషన్స్. సో ఈ 5 పొజిషన్స్లో మీకు ఇంట్రెస్టింగ్గా ఉండేది అంటే ఈ పొజిషనే శ్రేయ గారిది, దివ్య గారిది అండ్ నాగా గారిది అండ్ ప్రియా గారిది, ఈ నలుగురిది ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఇందులో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉన్నది ముందుగా చెప్పేస్తాను, కళ్యాణ్ గారికి 9th నెంబర్ బాక్స్ వచ్చింది. ఆయన ఎవరితో షేర్ చేసుకోలేదు, ఆయన ఎవరు తీసుకోలేదు. ఆయన సాడ్ ఎమోజీ, ఆయన కూడా లాస్ట్ అయిపోయాడు. సో ఆయన పక్కకి వెళ్ళిపోదాం. ఇంకా మిగిలింది 4 పొజిషన్స్, 4 బాక్సులు, నలుగురు మనుషులు ఉన్నారు. సో ఫస్ట్ ఏమైంది అంటే దివ్య గారి దగ్గర 5వ నెంబర్ బాక్స్ ఉంది, దివ్య గారి దగ్గర 6వ నెంబర్ బాక్స్ ఉంది. సో ఫస్ట్ శ్రేయ దగ్గరికి వెళ్దాం. శ్రేయ దగ్గర 5th నెంబర్ బాక్స్ ఉంది. తను ఎవరితో షేర్ చేసుకోవాలనుకోండి, తను దాని దగ్గరే ఉంచుకోవాలనుకుంది. కానీ దివ్య గారు 6th నెంబర్ బాక్స్ ఉంది, ఆమె వెళ్ళి శ్రేయ గారి దగ్గర తీసుకున్నారు. రీజన్ ఏం చెప్పిందంటే శ్రేయగా ఇప్పుడు దాకా ఏం అంత పెద్ద టాస్క్ కాలేదు, అమ్మాయిని అందరినీ వెళ్ళేసినట్టు ఉంటుంది పాపం, ఆ అమ్మాయికి ఇప్పుడు మంచిగా ఒక లీడర్ పొజిషన్ ఇస్తే బాగుండు అని చెప్పేసి దివ్య గారు అనుకున్నారు. అందుకని శ్రేయ గారి దగ్గర ఉన్న 5th నెంబర్ బాక్స్ తీసుకున్నారు ఎవరు, దివ్య గారు. సో దివ్య గారి దగ్గర 6th నెంబర్ బాక్స్ శ్రేయ దగ్గరికి వెళ్ళింది. సో నాగా గారి దగ్గరికి వచ్చేసరికి నాగా గారు వెళ్ళి శ్రేయ గారికి శ్రీజ నాకు ఇచ్చింది కదా నాగా గారికి బాక్స్. సో ఆ బాక్స్ని వెళ్ళి శ్రేయ దగ్గరికి ఇచ్చేసి శ్రేయ దగ్గర ఉన్న బాక్స్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమవుతుందంటే నాగా గారి దగ్గర ఉన్న ఒరిజినల్ బాక్స్ దివ్య గారికి ఇచ్చింది, దివ్య గారి దగ్గర ఉన్న ఒరిజినల్ బాక్స్ దివ్య గారి దగ్గర ఉన్న ఒరిజినల్ బాక్స్ శ్రేయ దగ్గర ఉన్నది, శ్రేయ దగ్గర ఉన్న ఒరిజినల్ బాక్స్ శ్రీజ గారి దగ్గరది. సో అట్లా స్వాప్ అయినాయి అనమాట. సో ఫైనల్లీ ఏమైంది, ప్రియా గారు ఏం చేశారు, మళ్ళీ నాగా గారి దగ్గర ఉన్న బాక్స్ని తీసుకొని తన దగ్గర ఉన్న బాక్స్ని నాగా గారికి ఇచ్చారు. సో ఫైనల్లీ ఎవరెవరి దగ్గర ఏ బాక్స్ ఉన్నాయో చెప్దాం. శ్రేయ దగ్గర 2 నెంబర్ బాక్స్ ఉంది, విచ్ ఇస్ శ్రీజాస్ ఫెయిల్ ఎమోజీ. దివ్య దగ్గర 5th నెంబర్ బాక్స్ ఉంది, అది శ్రేయ గారిది. సో అది కూడా సాడ్ ఎమోజీ. నెక్స్ట్ నాగా గారి దగ్గర 12th నెంబర్ బాక్స్ ఉంది, అది ప్రియా గారిది, అది సాడ్ ఎమోజీ. అండ్ ఫైనల్లీ ప్రియా గారి దగ్గర 6th నెంబర్ బాక్స్ ఉంది, విచ్ ఈజ్ ఎ లీడర్ బాక్స్. సో ఈ నంబరింగ్ గేమ్లో క్లియర్గా ఒరిజినల్గా ముగ్గురికి లీడర్ పొజిషన్ ఇచ్చాడు నాగా గారు. ఎవరి దగ్గరికి, ఫస్ట్ ఆయనకి ఒకరికి, ప్రసన్న గారు ఒకరికి, అండ్ విచిత్రంగా సర్ప్రైజింగ్గా దివ్య గారికి ఇచ్చారు 6th నెంబర్. సో దివ్య గారు కొంచెం మరీ అతిగా ఆలోచించి వెళ్ళి శ్రేయ గారి దగ్గర తీసుకోవటం, ఆడ నాగారు ఏమో ఉండలేరుగా, శ్రీజ ఆల్రెడీ స్వాప్ చేసుకుంది కాబట్టి ఆయన కూడా వెళ్ళి శ్రేయ గారి దగ్గర ఆయన దగ్గర ఉన్న లీడర్ పొజిషన్ తీసుకోవడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అర్థమైపోయింది ప్రియా గారికి. ప్రియా గారు వెళ్ళి తీసుకున్నారు, ఆబ్వియస్ అయిపోయింది. సో ఇదండి నంబరింగ్, మీకు గజిబిజీ ఫీల్ అవుతున్న ఈ నంబరింగ్ గేమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఏదైనా మిస్ అయినా, ఏదైనా క్యాలిక్యులేషన్ రాంగ్ అయినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి, తప్పకుండా రేపు మాట్లాడుతాను దాని గురించి. సో 3 లీడర్స్ వచ్చేసరికి ప్రసన్న గారు టీమ్ రెడ్, దాలియా గారు టీమ్ బ్లూ అండ్ ప్రియా గారు టీమ్ ఎల్లో. అండ్ వాళ్ళ టీమ్స్ని కోరుకున్నారు యాజ్ ఎ స్ట్రెంత్ ప్రకారం. అండ్ హౌస్ హోల్డ్ టాస్క్ అండి. ఇక్కడ ఏంటంటే టాస్క్ మనం ముందుగానే ఏం చెప్పలేదు, ఏ విధమైన టాస్క్ వస్తుంది అని చెప్పి. నిన్న మైండ్ గేమ్ అన్నట్టు, ఆ ముందు రోజు ఫిజికల్ గేమ్ అన్నట్టు, అలా ఒక టాస్క్ ముందుగా వస్తుందని చెప్పేసి ఎవరికి అర్థం కాలేదు. సో ఆ టీమ్ సెలక్షన్ కూడా మనకి
దాని గురించి చెప్పడం కూడా వేస్టే, ఎందుకంటే వాళ్ళకే తెలియదు కాబట్టి దేన్ని సెలెక్ట్ చేసుకున్నారో అని చెప్పేసి. సో ఇప్పుడు హౌస్ హోల్డ్ టాస్క్ అండి, ఒకటి ఏంటి అంటే అంట్లు తోమటం, బట్టలు మడత పెట్టడం అండ్ చెత్తను ఊడ్చి మాప్ చేయటం. సో దిస్ ఇస్ ద టాస్క్ అండి. ఇక్కడ నేను ఈ టాస్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయను, సంచాలకుల గురించి లాస్ట్లో చెప్తాను. ఈ టాస్క్లో ఎవరు బాగా ఆడారు, ఎవరు అంత వర్స్ట్గా ఆడారు, లైన్ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ అద్భుతంగా ఆడింది, చాలా అంటే చాలా నాకు బాగా నచ్చింది ఎవరిది అంటే నాగా గారి టీంది అండి. రీజన్ ఏంటో చెప్తా. రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఇద్దరు మనుషులు ఉన్న టాస్క్ని ఎంచుకుంది బట్టలు మడత పెడతంలో. క్లియర్గా మనకు అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు అక్కడ క్లియర్గా చూస్తున్నారు ఆ బట్టలు ఏమేమి ఉన్నాయని. దాంట్లో పెద్ద పెద్ద బ్లాంకెట్స్ కూడా ఉన్నాయి. సో బ్లాంకెట్స్ని ఒక్కళ్ళు ఇలా మడత పెడతామంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట. వాళ్ళు ఇలా వెళ్ళి ఇలా ఒక మడత పెడతాయి, చాలా టైం టేకింగ్ అనమాట. సో క్లియర్గా వాళ్ళు ఏమనుకున్నారంటే బట్టలు మడత పెట్టేటప్పుడు ఇద్దరు ఉన్నారంటే ఒక ఎడ్జ్ని ఒకరు పట్టుకుంటే ఇంకొక ఎడ్జ్ని ఒకరు పట్టుకున్నా ఇది మడత పెడతాం ఫోల్డింగ్ చేయడం ఈజీ ప్రాసెస్. చాలా టైం టేకింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ క్లీన్గా కూడా ఉంటుంది మడత పెడతాం ప్రాసెస్ అనేది. సో అక్కడ చాలా అంటే చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వాళ్ళకి. చాలా బాగా ఆడారు, టైం అక్కడ చాలా తక్కువ టైం తీసుకున్నారు. అండ్ మిగతాది కల్కి గారు, వాళ్ళు కొంచెం కల్కి గారు కూడా బాగా ఆడారు, కంప్లీట్ చేసేసారు టాస్క్ని పూర్తిగా. సో వాళ్ళు ఫస్ట్ వచ్చారు. ఫస్ట్ రావడంలో తప్పే లేదు. సెకండ్ వచ్చింది, యాక్చువల్లీ సెకండ్ వచ్చింది రెడ్ కలర్ టీం. బట్ సెకండ్ బాగా ఆడింది నా ఉద్దేశంలో బ్లూ కలర్ టీం. ఎవరిది, హరీష్ గారిది, విచ్ ఇస్ దాలియా గారు లీడర్. ఆ టీం బాగా ఆడింది, ఆ టీం బాగా థింక్ చేసింది. రీజన్ ఏంటి అంటే మాపింగ్ చేసేటప్పుడు క్లీనింగ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే క్లీనింగ్ అంతా మొత్తం ఇప్పుడు రూమ్ అంతా ఎలా ఉంటుంది అంటే రూమ్ మొత్తం డర్ట్ క్లీన్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత మాప్ చేయడానికి వస్తారు ఎవరైనా కదా. ఇది సింపుల్ ప్రాసెస్. నువ్వు ఒకళ్ళు క్లీన్ చేస్తావు అంటే ఇంకొకరు ఏం చేస్తారు అక్కడ నుంచొని అలా చూస్తారు, దిక్కులు చూస్తారు, యా యూ క్యారీ ఆన్ బాయ్, యూ క్యారీ ఆన్ అన్నట్టు. వాళ్ళు ఏం చేయడానికి లేదు అక్కడ. సో అందుకనే నాకు తెలివిగా ఆలోచించింది దాలియా గారి టీం. దాలియా గారు కరెక్ట్గా అంట్లు కడిగేటప్పుడు ఒకళ్ళు అంట్లు కడుగుతాం, ఇంకొకళ్ళు క్లీన్ చేయటం అని శుభ్రం చేయడం చేస్తే అది ఇంకా ఈజీ అయిపోతుంది. బట్ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే హరీష్ గారు కరెక్ట్గా మాట్లాడారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడారు. వాళ్ళు అక్కడ దిక్కులు చూడటం ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాళ్ళు చేసిన దాంట్లో. వాళ్ళు అక్కడ టైం కన్జ్యూమ్ చేశారు కాబట్టి అక్కడ మళ్ళీ శ్రీజ గారు కూడా కొంచెం టైం కన్జ్యూమ్ చేసినట్టు అనిపించింది. వాళ్ళిద్దరు అక్కడ టైం కన్జ్యూమ్ చేశారు కాబట్టి ఆ సెట్ ఆఫ్ 2 టాస్క్లో వాళ్ళు ఓడిపోయారు, థర్డ్ పొజిషన్కి వచ్చారు. లేకపోతే సెకండ్ పొజిషన్ రావాల్సింది వాళ్ళే క్లారిటీగా అయితే. బట్ చెప్పా కదా వాళ్ళిద్దరు టైం కన్జ్యూమ్ చేయడంలో అది హరీష్ గారు తిరగతంలో తప్పే లేదు. వాళ్ళు అక్కడ కామ్గా నుంచున్నారంటే రీజన్ అదే, వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో దట్స్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ దాలియా గారు అండ్ శ్రేయ గారు. సరిగా ఆడలేదని క్లియర్గా అర్థమైపోతుంది. సో అదండి ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్ యాక్చువల్గా అయ్యొచ్చినాయి. బట్ నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ పొజిషన్స్. ఇంకా ఇంత అండి ఈ రోజుతో టాస్క్ ఇది అయిపోయింది. మెయిన్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసరికి సంచాకులది కొంచెం లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందు మెయిన్ పాయింట్ వచ్చేసరికి చెత్త వేయడం అండి. ఇక్కడ ఇద్దరు 2 టైప్ ఆఫ్ వర్గాలు ఉంటాయి. ఒకళ్ళు పర్స్పెక్టివ్లో ఏంటి అంటే బ్రో అది టాస్క్ని టాస్క్ లాగా ఆడాలి, దాన్ని ఇల్లులాగా చూడాలి, వీళ్ళన్నీ ఎవరు చూస్తారు, సో అది కరెక్ట్గానే మాట్లాడారు, కరెక్ట్గా చేశారు శ్రీజ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. ఇంకొకళ్ళు అది నిజంగా ఇల్లులాగా చూసుకోవాలి, వాళ్ళ పక్కింట్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరైనా చెత్తీసి రాస్తారా, ఎవరు ఏరు కదా, సో అది వర్స్ట్ లాగా ఆడారు అని చెప్పేసి ఇంకొకరు పర్స్పెక్టివ్. ఇది ఇద్దరు టైప్ ఆఫ్ పర్స్పెక్టివ్స్. నా పర్స్పెక్టివ్ వచ్చేసరికి 2 కరెక్టే, బట్ ఎక్కడ మిస్టేక్ అని నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి అది టాస్క్, అది ఎవరి ఇల్లు కాదు, ఎవరిది అక్కడ ఇల్లులాగా చూడమని చెప్పలేదు, అది టాస్క్ మాత్రమే. టాస్క్ని టాస్క్ లాగే చూడాలి. రీజన్ ఏంటి అంటే మీరు ఇల్లులాగా ఎందుకు అనుకుంటున్నారు అంటే అక్కడ ఉటెన్సిల్స్ తోమేటప్పుడు మీరు దానిలో తినాలి అని చెప్పేసి జడ్జెస్ చెప్పిన శ్రీముఖి గారు చెప్పడం అన్నప్పుడు మీకు ఏంటంటే అది నిజంగా ఇల్లులాగా చూసుకోవాలేమో అనిపించిందేమో. బట్ అక్కడ ఆ మాట చెప్పటానికి కారణం ఏంటి అంటే టాస్క్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి. సంచాలకులు వాళ్ళు అక్కడ స్ట్రిక్ట్గా మారటానికి మీరే తినాలి దాంట్లో అనే ఉద్దేశం, అంతేకాక వాళ్ళు నిజంగా దానిలో తినాలి అనే ఉద్దేశం కాదు అక్కడ. సో అదేది ఇల్లు కాదు, టాస్క్ మాత్రమే, టాస్క్ని టాస్క్ లాగా చూడాలి. సో అది కరెక్టే. ఇంకో పాయింట్ ఏంటి అంటే శ్రీజ గారి అలా వేయటం, అలా హరీష్ గారు అలా పక్కకి వేయటం, శ్రీజ గారికి చెప్పడం ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్. ఎందుకో చెప్పమంటారా? శ్రీజ గారి థింకింగ్ రాంగ్ అంటున్నా. శ్రీజ గారు ఏం ఆలోచించారంటే ఇలా పక్కకి వేసినప్పుడు వాళ్ళ టాస్క్ ఇంకా అయిపోలేదు, వాళ్ళ టాస్క్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు మళ్ళీ వచ్చి తొడవాలి, వాళ్ళు మళ్ళీ వచ్చి క్లీన్ చేయాలి, సో అందుకని పక్కకు జిమ్ము అని చెప్పేసి క్లియర్గా మాట్లాడారు. అది వెరీ రాంగ్. అక్కడ గాంగ్ బెల్ ఉండేది దేనికి, మనం రెస్పెక్ట్ దేనికి ఇస్తాం బిగ్ బాస్లో, ఆ గాంగ్ బెల్ ఇలా టైప్ కొట్టిన తర్వాత
టాస్క్ ఎండ్, అంతటితో టాస్క్ పూర్తి. టాస్క్ అంటే వాళ్ళ టాస్క్, వాళ్ళ ఓన్ ఇండివిజువల్ టాస్క్ పూర్తి అయిపోయినట్టు. మన రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి, ఆ గాంగ్కి, ఆ బెల్కి. ఎందుకు పెట్టారు? రీజన్ అదే కదా, పెట్టడానికి. వాళ్ళ టాస్క్ అయిపోయిందని చెప్పేసి మీరు మళ్ళీ దాన్ని చిమ్మి వాళ్ళ టాస్క్ ఇంకా అయిపోలేదు, మనమే గెలుస్తామని ఒక ఉద్దేశంలో ఉంటే అట్స్ వెరీ మిస్టేక్, దాట్స్ వెరీ బ్యాడ్. సో అక్కడ శ్రీజ గారు చెప్పటం తప్పు, అండ్ హరీష్ గారు అటు పక్కకి వెళ్తాం, అటు పక్క వేయటం తప్పు. ఇట్స్ వెరీ రాంగ్ థింగ్. వాళ్ళిద్దరూ అక్కడ బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు, అలా చేయటం వెరీ వెరీ రాంగ్ థింగ్. బట్ ఇలా ఇల్లు వేయటం ఈ అని సిల్లీ మాటలు కానీ, నాకైతే వేయటం అయితే తప్పు. బట్ ఎందుకు వేసారు అదే, వేయటం అయితే రైటింగే, బట్ ఎందుకు వేసారు అనేది ఆ పాయింట్ ఉంది కదా, అది రాంగ్ అని చెప్తున్నా. అది వెరీ వెరీ రాంగ్. మళ్ళీ టాస్క్ అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వదు వాళ్ళకి, వాళ్ళ టాస్క్ అయిపోయింది, ఇట్స్ డన్. దేర్ గాంగ్ బెల్ మోగించారు కాబట్టి వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు. సో అదండి నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేనేం అర్థం చేసుకున్నాను దాని మీద నా ఒపీనియన్. నెక్స్ట్ వచ్చేసరికి షర్ట్ తీయటం, హరీష్ గారు షర్ట్ ఇలా తీయటం. సో దాంట్లో మిస్టేక్ ఏం అనిపించలేదండి. పాయింట్ ఏంటి అంటే అది ఇల్లు కాదు, మీరు ఇల్లు 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 అని మీరు ప్రతిసారి అనబాకండి. అది ఇల్లు కాదు, టాస్క్. ఆయన ఉద్దేశం ప్రకారం ఆ మాప్ డర్ట్, ఐ మీన్ వెట్టిగా ఉంది, అంటే తడిగా ఉంది, కింద తడిగా ఉంది. మీరు తడితో తడి చూసినప్పుడు ఎక్కువ ఆరదు, ఎందుకంటే మనం ఇంట్లో ఏం చేస్తామంటే ఫ్యాన్స్ వేస్తాం అది త్వరగా ఆరడానికి. సో ఆయన తెలివిగా ఏం చేశాడంటే కొంచెం డ్రై ఉన్న షర్ట్ పొడిగా ఉన్న షర్ట్ని తీసి ఇలా ఈజీగా క్లీన్ చేస్తే త్వరగా ఆరిపోతుంది కదా అని ఉద్దేశంతో ఆయన చేశాడు ఆ పని. 100% కరెక్ట్. ఆ పని చేయడంలో ప్రాబ్లం తప్పేం లేదు. అండ్ ఇల్లు లాగా ఆడితే కల్కి గారు వచ్చి చెత్త అంతా అనేసి తీసుకుని వెళ్ళి సీరియస్ ఇంట్లో అలా చేస్తారు ఎవరైనా? ఎవరు చేయరు కదా. అని ఇంట్లో ఉటెన్సిల్స్ ఇలా క్లీన్ చేసేటప్పుడు నీట్గా ఇలా వెనక ఏముంది మొత్తం అంతా చెక్ చేసుకుని మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకుని ఇన్నిసార్లు క్లీన్ చేస్తారా? సో హరీష్ గారు చేసిన 100% కరెక్ట్ అక్కడైతే. సో నెక్స్ట్ వచ్చేసరికి సంచాలకులు అండి. ఎందుకండి వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. నాకు ఈరోజు గేమ్ చూడకపోవడానికి కారణం, ఇంట్రెస్ట్గా లేకపోవడానికి కారణం, ఎపిసోడ్ అంతా డల్ అవడానికి కారణం వీళ్ళే అండి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. బిగ్ బాస్లో ఒక టాస్క్ ఉంటుంది, డాల్స్ టాస్క్ అని చెప్పేసి. ఒక దూదిని పంపిస్తారు, ఆ దూదిని పెట్టి మీరు కొట్టాలి. ఆ డాల్స్లో లాస్ట్లో చెకింగ్ మాస్టర్ వస్తారు. చెకింగ్ మాస్టర్ వచ్చి చెక్ చేసి వాల్యుబుల్ అవుట్, ఐ మీన్ కరెక్ట్గా ఉందా లేదా అని తీసేస్తారు. ఆ తీసేసే దగ్గరే మనం ఎక్కువగా గొడవ ఆడతాం. గొడవ అంటే ఐ మీన్ ఒక డిబేట్ జరుగుతుంది, అది ఎందుకు తీసేసావు ఎందుకు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ అసలు ఆ ఇంట్రెస్టింగ్నెస్సే లేదు అక్కడ. మనకు అసలు ఇంట్రెస్టింగ్ అనే పోయింది మొత్తం. వాళ్ళు ఏందో వాళ్ళు గేమ్ ఆడుకొని వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వెళ్ళి తెచ్చి వాళ్ళకి త్వర కంప్లీట్ చేయండి, త్వర కంప్లీట్ చేయండి అని చెప్పేసి. అసలు నాకు ఇంట్రెస్ట్ పోయిందండి, నిజంగా ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళ ముగ్గురు వల్ల. సో వర్స్ట్ పర్ఫార్మెన్స్, అస్సలు వర్స్ట్ పర్ఫార్మెన్స్, ముగ్గురిది వర్స్ట్ పర్ఫార్మెన్స్ నా ఉద్దేశం ప్రకారం. ఎందుకు? రీజన్ ఏంటి అంటే చెకింగ్ సరిగ్గా జరగలేదు, స్ట్రిక్ట్గా జరగలేదు, ఇంట్రెస్టింగ్గా జరగలేదు. ఏది ఇంట్రెస్టింగ్ లేదు. మీకు ఇంట్రెస్టింగ్ ఎప్పుడు కలిగిద్ది అంటే చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది చూడు, అది అక్కడ అది ఉంది కొంచెం, అది పోయింది. నాకు షాకిబ్ దాంట్లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది స్టార్టింగ్లో. అతను ఇలా చిన్నవి పట్టుకొని ఇది లేదు, ఇది మళ్ళీ కడగాల్సిందే మీరు అంటాం. నాకు ఇంకా తర్వాత ఏం పోయింది, నాకు ఏమైపోయింది నాకు అర్థం కాలేదు. కానీ అనుష గారు ఫస్ట్ అయిపోయింది. ఇదేంటి షాకిబ్ ఫస్ట్లో అంత స్ట్రిక్ట్ చెక్ చేశాడు కదా అనిపించింది. సో ఒకళ్ళని ఇద్దరు నేను టార్గెట్ చేసి ఇలా మాట్లాడతాం కాదు, కానీ ముగ్గురు ఫెయిల్ అయ్యారు. ఇట్స్ ముగ్గురిది మిస్టేక్ ఉందండి. ముగ్గురు వల్ల ఇంట్రెస్ట్ పోయింది, జడ్జెస్కి పోయింది. వాళ్ళు వెళ్ళిపోవటంలో ఏంటి అంటే మనకు చూపించేది చూసే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోయిందని చూపిస్తున్నారు వాళ్ళు క్లియర్గా, ఆ జడ్జెస్ అలా వెళ్ళిపోవటం అనేది. సో నాకు ఇంకేమనిపించింది అంటే ఎల్లో కార్డ్ ఇచ్చి వెళ్ళిపోయింటే బాగుండేది అనిపించింది. వాళ్ళు ఇంకో కారణం ఏంటంటే ఎల్లో కార్డ్ ఒకవేళ ఇస్తే మనీష్కి ఒకటి ఖచ్చితంగా ఇవ్వాలి. సో మనీష్కి ఇచ్చినప్పుడు ఆయన అవుట్ ఆఫ్ ది హౌస్ అవుతాడని చెప్పేసి వాళ్ళు తెలివికి వెళ్ళిపోయాడేమో, ఏం మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారేమో అనిపించింది. సో అక్కడ అదొకటి ఉంది. ఇంకంతే అండి, వాళ్ళు వెళ్ళిపోవడంతో నాకైతే త్వరగా ఎప్పుడెప్పుడు టీవీ ఆపేద్దామా అని చెప్పేసి నాకు అనిపించింది. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. ఈ రోజు ఎపిసోడ్ ఇదే. నాకైతే అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. నాకు మొత్తం గజిబిజి గందరగోళంలాగే అనిపించింది. ఇంకొంచెం క్లియర్గా బిగ్ బాస్ టీం వాళ్ళు కొంచెం క్లియర్గా టీమ్స్ని సెగ్రిగేట్ చేయడం కానీ కొంచెం క్లీన్గా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకు. సో అది కూడా కంటెస్టెంట్స్ మిస్టేక్ ఉంది, ఇటు బీబీ టీమ్ ఇద్దరిది మిస్టేక్స్ ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఏదైనా తప్పులు చెప్పున్నా, ఏవైనా నా ఒపీనియన్ రాంగ్ అన్నా ప్లీజ్ కొంచెం కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది ఏమేమి మిస్టేక్స్ చేశానో. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడే గైస్. అండ్ సైనింగ్ ఆఫ్ సన్నీ.